టీమిండియా శ్రీలంక టూర్‌ని ఘనంగా స్టార్ట్ చేసింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించి చివరకు 206 పరుగులకే కుప్పకూలింది. ధనుంజయ డిసిల్వా అండ్ సోనాల్ దినుషా తప్ప మిగతా బ్యాటర్లంతా ఎవరూ రాణించలేకపోయారు. మన టీమిండియా యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్ల తేడాతో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు తీసి ఇండియా విక్టరీలో హీరోగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ కొన్ని రికార్డులను నెలకొల్పాడు. తన కెరీర్ మొదటి 2 టెస్టుల్లోనే మల్టిపుల్ 5 వికెట్స్ హాల్ సాధించిన బౌలర్ల లిస్టులో నరేంద్ర ఇర్వాని, అక్షర్ పటేల్ సరసన మానవ్ సుతార్ చేరాడు. అంతేకాదు భారత్ తరపున అత్యంత వేగంగా 2 మ్యాచ్ల్లోనే 10 వికెట్ల హాల్ను సాధించిన రికార్డును కూడా ఈక్వల్ చేశాడు. ఇక శ్రీలంకపై టెస్టులో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా కూడా రికార్డును నెలకొల్పాడు. ఇకపోతే ఈ గెలుపుతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. గాలే టెస్ట్ విజయం తర్వాత ఇండియా టీం పాయింట్ల శాతంలో భారీ మార్పులు చోటు చేసుకుంది. గతంలో ఉన్న 48.1% నుంచి ఏకంగా 53.33% పెరిగింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా 5వ స్థానంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాపై గెలిచి 4వ స్థానంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్ 66.67తో ఉన్న వ్యత్యాసాన్ని కూడా కాస్త తగ్గించుకుంది. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం టీమిండియా ఖాతాలో ఇంకా 8 టెస్ట్ మ్యాచ్లు మిగిలిన్నాయి. ఇందులో శ్రీలంకతో 1 మ్యాచ్, న్యూజిలాండ్తో వాళ్ళ ఊరిలోనే 2 మ్యాచ్లు, ఆ తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల సిరీస్లు ఉన్నాయి. ఫైనల్కు టీమిండియా క్వాలిఫై అవ్వాలంటే 8 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.